మా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికి అందరూ సంతోషించాలని కోరుకుంటున్నాను. ఉపాధ్యాయులు అలాగే ప్రియమైన విద్యార్థులందరికీ కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము నేడు ఆమె సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రకటించడం అనేది మనందరికీ చాలా గర్వకారణము. ఎందుకంటే ఎప్పటి నుండో ప్రజా ఉద్యమకారులు, ప్రజా సంఘాల వారు, మరి ఉపాధ్యాయ సంఘాల వారు అందరూ కూడా సావిత్రిబాయి పూలే జయంతిని ఈ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు ఈ ప్రభుత్వం ప్రకటించమన్నది చాలా సంతోషము, కృతజ్ఞతలు. ప్రేమైన విద్యార్థుల ద్వారా మరి ఆమె నేపథ్యం ఏంటంటే ఆమె ఒక బీసీ కులస్తురాలు పుట్టుకతోని వాళ్ళ భర్త అయిన జ్యోతిరావు పూలే కూడా అంటారు. అయినా ఆయనకు జరిగిన ఒక అవమానానికి తను ఇతర అగ్రవర్ణ పిల్లలతో ఆడుకునేటప్పుడు ఆయనను ఒక ర్యాలీలో వెళ్తుండే వాళ్ళతో కలిసి ఆయన ఏం చేసిందంటే మాకుని ర్యాలీలో వస్తావు సమానంగాని ఆయనను కొట్టి బయటకు పంపించింది. దానికైనా ఆత్మహత్యకు ప్రయత్నం చేసి ఒక చెరువు దగ్గరికి పోతే అక్కడ ఒక దళితుడు ఆపి ఏమైందంటే ఇట్లా అవమానం అంటే మేము ప్రతిరోజు నీకంటే 1000 రెట్లు అవమానాలకు గురవుతున్నాము, నువ్వు గీతానికే కింద తోవలో ఏం చేసేవారంటే ఈ బ్రాహ్మణులు ఆమెకు బురద మరియు పేడ కలిపి చల్లేవారు, రాళ్ళతో కూడా కొట్టేవారు. ఎందుకంటే అప్పుడు ఇలా ఆటోలు కానీ కార్లు కానీ లేకుండా కదా నడుచుకుంటూ వెళ్ళేది పాఠశాలకు. తోవల వాళ్ళు ఏం చేసేవారంటే బురద పేడతోని ఆమెను కొట్టేవారు. అయితే ఆమె ఏం చేసిందంటే ఒకరోజు చూసింది, ఇక మళ్ళీ రోజు ఒక బస్తాలో వేరే చీరే అవి పెట్టుకుని వచ్చింది. ఇక్కడ ఈ బురదతో మొత్తం ఇది అయిపోతుందిగా, మళ్ళీ పాఠశాల పోయి ఈ బట్టలు తీసేసి ఆ చీర మార్చుకొని చదివింపేది. ఇంత త్యాగం చూడండి, రాళ్ళతో కొట్టారు. ఒకటైతే ఆమె మళ్ళీ ప్రతిసారి ఎన్ని అవమానాలు పోయినా వెనుకాడు వేయకుండా ఈ విధంగా మహిళా అభ్యున్నతికి పనిచేసింది. చివరిసారి చెప్పేది ఏంటంటే ఆమె త్యాగధనుల మరణాలు త్యాగాలతోనే ముడిపడి ఉంటాయి, ఆమె మరణం కూడా త్యాగంతోనే ముడిపడి ఉన్నది. ఎలా అంటే అలా కొడుకుగా దత్త తీసుకున్న ఒక వితంతు కొడుకును యశ్వంతరావు అని డాక్టర్ గారు. అయితే ఆయనతో కలిసి నాడు ప్లేగు వ్యాధి, అదే ఎలుకల వల్ల వచ్చే ఒక ప్లేగు అనే వ్యాధి ఉంటుంది. అది వచ్చిందంటే మనిషి ఒక్క రోజు 2 రోజులు చనిపోయేది. అటువంటి భయంకరమైన వ్యాధి చేయబట్టి పూణే నగరం మొత్తం ఖాళీ అయిపోయింది. ప్రజలందరూ ఎక్కువ అడిగిలో పోయి తలదాచుకున్నారు, అడిగిలోకి వెళ్ళిపోయింది అంత పెద్ద సిటీలో. అయితే ఆమె మాత్రం భయపడకుండా అలాంటి రోగగ్రస్తులకు, వ్యాధిగ్రస్తులకు ఆమె కొడుకు ఎవరు యశ్వంతరావు డాక్టర్తో కలిసి వాళ్ళకి సేవ చేసింది. అలా సేవ చేసే క్రమంలో ఆమె కూడా వ్యాధి సోకి చనిపోయింది. చూడండి, ఆమె త్యాగధనం, ఆమె గొప్పతనం ఏంటంటే ఆమె అప్పుడు మాంగ్ అనే కులంను అందరూ అసహించుకునే దూరం పెట్టేవారు. అలాంటి ఆ పిల్లల్ని చంకనెత్తుకున్న ట్రీట్మెంట్ ఇచ్చింది మహానీయుగా. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, మనం ఈరోజు ఈ స్థితికి వచ్చిన ఇంత నాగరికత పొంది ఈ సుఖాలు అనుభవిస్తున్నామంటే అలాంటి మహానీయులే. మనం వాళ్ళ యొక్క చరిత్ర ఎందుకు తెలుసుకోవాలంటే మనం కూడా మరి అలా అభివృద్ధి చెందాలని మనం ఇలాంటి చరిత్ర తెలుసుకోవాలా మనము. ఎందుకంటే క్రమశిక్షణ, స్వయం క్రమశిక్షణ, స్వీయ క్రమశిక్షణ. మనిషికి ఇంకోళ్ళు వచ్చి తిట్టుడో బెదిరించడో కాదు, తనకు తానే క్రమశిక్షణ ఉంటుంది, మీకు గౌరవప్రదంగా ఉంటుంది. అంతే. మన గౌరవం అంటే, మన రెస్పెక్ట్ పొందడం అంటే అది ఎక్కడి నుంచో రాదు. మనము డామినేషన్ చేయడం వలన ఏదో గొప్ప ఫీల్ కావడం వల్ల గొప్పతనం రాదు. దేనివల్ల వస్తుంటే మనకు స్వీయ క్రమశిక్షణ ఉండాలి. ఎవరు చెప్పకుండా కూడా మనము
మనకు మనం క్రమశిక్షణ పాటిస్తే మనం అభివృద్ధి చెందడమే కాకుండా సమాజంలో మనకు మంచి మర్యాద కూడా దక్కుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఉన్నత స్థాయిని కలిగించాలని దానికోసము విద్య ఒక్కటే, దాని కొరకు విద్య ఒక్కటే మరి సమాధానం అని చెప్పి తను జ్యోతిరావు పూలే తన భార్య అయిన సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పి ఆమెను ఒక 18 సంవత్సరాల వయసులో ఒక ఉపాధ్యాయునిగా తీర్చిదిద్దిడు. చదువు అలా తీర్చిదిద్ది 1848లో మొట్టమొదటి పాఠశాలను నెలకొల్పి ఆ తర్వాత 4 ఏళ్ళనే వాళ్ళ సొంత ఖర్చుతో ఒక 20 పాఠశాలను నెలకొల్పింది ఒక 4 సంవత్సరాల వ్యవధిలోనే. అయితే అలా ఈ జ్యోతిరావు పూలే యొక్క తండ్రి మీద ఈ అగ్రవర్ణ బ్రాహ్మణ వర్గాల వారు చాలా ఒత్తిడి వేసి నువ్వు ఆడవాళ్ళకు ఆడపిల్లలకు దళితులకు బీసీలకు మరి అప్పుడు ఈ రెడ్లు రావాలంటే కూడా శూద్రవర్ణులు కాబట్టి వాళ్ళందరికీ విద్యను ఎందుకు అందిస్తున్న మీ కొడుకని చాలా ఒత్తిడి చేసిండు. దానికి జ్యోతిరావు పూలే ఏం చేసిందంటే జ్యోతిరావు పూలే తండ్రి ఈయన బయటకు ఎలా కొట్టేసిండు, ఇళ్ళకి ఎలా కొట్టేసిండు, భార్యను భర్తను ఎలా కొట్టేస్తే అక్కడ ఫాతిమా షేక్ అని ఒక ముస్లిం వనిత వీళ్లకు వసతిని కల్పించి పాఠశాల పెట్టుకోవడానికి ఒక భవనాన్ని ఇచ్చి సహకరించి అంతేకాకుండా తాను కూడా ఒక ఉపాధ్యాయునిగా మారి ఫాతిమా షేక్ వీళ్ళకి తోడ్పడించింది. వీళ్ళ జీవితకాలంలో దాదాపు ఒక 50 పాఠశాలను నెలకొల్పి అక్కడ ఎవరికి దళితులకు ముఖ్యంగా మహిళలకు హక్కు లేకుండా, మహిళలకు చదువుకునే హక్కు లేకుండే ఏ వర్ణమైనా కానీ బ్రాహ్మణులు కావచ్చు, ఇప్పుడున్న అగ్రవర్ణాలు కావచ్చు, ఈ బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎవరికి కూడా చదువుకునే హక్కు లేకుండే వాళ్ళందరినీ చేర్చుకుని వాళ్ళకు వసతి కల్పిస్తూ ఆమె చదువు నేర్పించింది. అంతేకాకుండా నాడు బ్రాహ్మణ స్త్రీలకు బాల్య వివాహాలు జరుగుతుండే. చిన్న పిల్లను ఒక 50-60 ఏళ్ళ ముసలివాన్ని కూడా ఇచ్చి పెళ్లి చేసేవారు. వారు చనిపోతే అనేక చోట్ల ఈ ఏముండే సతీ సహగమనం అనేది ఉండే. సతీ సహగమనం అనేది తెలుసుగా, ఒకవేళ భర్త చనిపోతే ఆమెను కూడా కాళ్ళు చేతులు కట్టేసి ఆ చిట్టి మీద వడబెడుతుంది, అడ్డు పెడుతుంది, ఆమె ఉళ్ళు కూడా చచ్చిపోతుండే. అలాంటి పరిస్థితులు ఉండే. కానీ మన మహారాష్ట్ర భవిష్యత్తు తక్కువ లేకుండే. ఇక్కడ ఏమైందంటే ఒకవేళ ఆ ముసలివాడు చనిపోతే ఈమె పిల్ల ఉన్నా కానీ జీవితాంతం ఆమె ఎలా విధవరాలు అయినా బతకాల. విధవరాలు తెలుసు కదా, విధవరాలు అంటే భర్త లేని అలాగే బతకాలి. అలాగే బతికి ఎవరికి ఇంట్లోందరికి సేవ చేయాలి. ఇంట్లోందరికి సేవ చేయాలి అంటే బానిస పశువులా బతికే పరిస్థితులు నాడు నెలకొల్పింది. మరి ఇవన్నిటి ఈ సావిత్రిబాయి పూలే అలాంటి వితంతువులను చేరదీసి వాళ్ళకు హాస్టల్ వసతులని కల్పించి వాళ్ళకు అనేకమైన చేతి పనుల్లో దాంట్లో శిక్షణ కల్పించి వాళ్ళు స్వయంగా కాళ్ళ మీద బతికేటట్టు నిలబడేటట్టు చేసి వాళ్ళందరికీ గౌరవప్రదమైన జీవితాన్ని ఆమె కల్పించింది. ఆ తర్వాత ఒక బ్రాహ్మణ విధవ ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆమె వెళ్ళిపోయింది అవమానాలు భరించలేక సమాజం నుండి. ఆ శిశువుని ఆమె దత్తత తీసుకొని ఒక వీళ్ళ ఆశయాలకు లక్ష్యాలకు అనుగుణంగా ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఒక వైద్యుడిగా తయారు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో మాయపూర్ పిల్లలు దాదాపు ఒక 20% మంది ఉన్నారు ఎన్జేపీ స్కూల్. అయితే ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ ఎగ్జామ్ రాపించండి సారు జైన్ చేసింది. అందులో ఉచితమైన అన్నీ ఇక్కడ ఉచితమే, అక్కడ కూడా ఉచితమే. కానీ ఆమె చేసిన పోరాటాలు గుర్తుంచుకొని ఈరోజు ఆమె పుట్టిన దినాన్ని మహిళా దినోత్సవంగా గవర్నమెంట్ ఏం చేసింది గుర్తించి. కాబట్టి దాని విషయంగా గుర్తించుకొని ఈరోజు సావిత్రిబాయి పూలే బర్త్డే సందర్భంగా మనము ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతూ మహిళలందరికీ ఎంతో సహకారం చేసిందని చెప్పి నమ్ముతూ
ఇంతతో ముగిస్తాను. సావిత్రిబాయి అనేది ఇది అమ్మాయిలు అంటే మహిళ ఫస్ట్ ఉపాధ్యాయురాలు కదా. అయితే ఈయన మహారాష్ట్రలోనే పుట్టింది, 1831లో పుట్టిందండి. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత జ్యోతిబా పూలేతో ఉంటూ చదువు నేర్చుకొని మళ్ళా ఉపాధ్యాయుగా వచ్చింది. తర్వాత ఏం చేసిందంటే అప్పుడు ఇంతకుముందు మహిళలు చదవద్దు, ఆడపిల్లలు బయట పోవద్దు, ఎంతో ఇబ్బంది ఉంది. ఇప్పటి వరకు ఉండేది. అయితే ఆ స్వాతంత్రం తీసుకురావడానికి కారణము ఇది జ్యోతిబా పూలే వాళ్ళ ఒక భార్య సావిత్రిబాయి పూలే సందర్భంగా ఇది జరుపుకుంటాము. తర్వాత ఆమె పూణేలో ఎక్స్పైర్ అయింది వ్యాధితో చనిపోయింది. ఇది 1897. కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు.